శాంతి గారు సాన్వి వెనకే వచ్చి ఈ చైన్ పెట్టుకోవే ఇంకా బాగుంటుంది అంటూ వచ్చారు. ప్రసాద్ గారు శాన్విని చూసి మనసులోనే నా కూతురికి పెళ్లి గడియలు దగ్గరికి వచ్చేసాయి. పెళ్లి కళ అప్పుడే మొహంలో కనపడుతుంది. అమ్మో నా కూతురికి నా దిష్టి తగిలేలా ఉంది అంటూ తన దృష్టి మలర్చారు. శాన్వి విసుగ్గా అబ్బా ఎందుకమ్మా ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ చాలవా, మళ్ళీ ఇప్పటికే చాలా ఎక్కువైంది, మళ్ళీ ఇది కూడానా, హే ఊరుకోవే నేనేమైనా ఇంతలా వడ్డానం పెట్టేస్తున్నానా, సన్నటి చైన్ చక్కగా అందంగా ఉంటుంది అంటూ నడుం చుట్టూ పెట్టబోయారు. శాన్వి శాంతి గారి చేతిలో నుంచి చైన్ లాక్కుని నేను పెట్టుకుంటానులే, నువ్వు లోపలికి వెళ్ళి నాకు కాఫీ తే, హెడ్డెక్గా ఉంది, నీ పనుల వల్ల అని చిన్నగా విసిగింది. అమ్మ తల్లి సరే సరే నువ్వు పెట్టుకో, ఆశ్రిత్ కూడా వచ్చేడు కదా, ఇద్దరికి కాఫీ తీసుకొస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయారు. ఈ లోపు ప్రసాద్ గారికి ఫోన్ రావటంతో ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్లారు. ధనంజయ్ గారు జగదీశ్వర్ గారు శాన్వి దగ్గరికి వెళ్ళి చెంప మీద చెయ్యేసి మహాలక్ష్మిలా ఉన్నావమ్మా అన్నారు. శాన్వి చిన్న చిరునవ్వుతో తల వంచుకుంది. ఇద్దరే రూపి ఉన్న గదిలోకి వెళ్లారు. హాల్లో ఆశ్రిత్ శాన్వి మిగిలారు. శాన్వి తలెత్తి ఆశ్రిత్ని చూసేసరికి తన వైపే గొడ్ల పొగించి చూస్తున్నాడు. చిన్నగా నవ్వుకొని ముందుకు వెళ్లి మొహం మీద చిటిక వేసింది. అయినా ఆశ్రిత్లో చరణం రాలేదు. ఇంకా ఇలా కాదని రెండు భుజాలు పట్టుకొని కదిపింది. ఆశ్రిత్ స్పృహలోకి వచ్చి మెస్మరైజింగ్గా శాన్వి నిన్నేనా చూస్తుంది అని తన మొహాన్ని చేతుల్లోకి తీసుకొని వామ్మో ఏంటే ఇంత అందంగా ఉన్నావు, ఎక్కడ దాచవే ఇంత అందాన్ని, ఎన్ని రోజులు చీర కట్టకాల నీలో ఇంత మార్పా, ఈ చిట్టగుండె ఎలా తట్టుకోవాలి చెప్పు అని గుండె మీద చెయ్యి వేసుకుని సోఫాలో పడిపోయాడు. శాన్వి సిగ్గుపడి నవ్వుతూ చాలు చాలే ఈ మధ్య బాగా ఓవర్ యాక్షన్ ఎక్కువ అవుతుంది అంటూ అక్కడ నిలబడి తన చేతిలో ఉన్న హిప్ చైన్ తన నడుముకు పెట్టుకుని సెట్ చేసుకుంటూ సెట్ కావడం లేదు. ఆస్ట్రిత్ శాన్విని ఇబ్బంది చూసి కూర్చున్న చోటు నుంచి శాన్విని తన వైపు తిప్పుకొని తన చేతిలోని చైన్ తన నడుముకి సెట్ చేశాడు. చైన్ పెట్టే సమయంలో ఆశ్రిత్ చేతి వెళ్ళు నడుముకు తగిలి శాన్విలో గిలిగింతలు రేపింది. కష్టపడి లోపల తన ఫీలింగ్ని అణచిపెట్టుకుంటూ చైన్ పెట్టే వరకు ఆగి ఆశ్రిత్ నుంచి దూరం జరిగింది. ఆశ్రిత్కి చిన్నగా విసుక్కుంటూ ఎందుకంత కంగారు, సరిగ్గా పెట్టనివ్వచ్చుగా, ఉండు హుక్ సరిగ్గా నొక్కుందో లేదో మళ్ళీ ఎక్కడైనా పడిపోతుంది అంటూ లేచి ముందుకు వచ్చాడు. శాన్వి చేత్తో నడుము దగ్గర మోసుకుంటూ ఏం అవసరం లేదు అది గట్టిగానే పట్టుకుంది అంటూ ఒక అడుగు వెనక్కేసి తల వంచుకొని నిలబడింది. నార్మల్గా ఉన్న ఆశ్రిత్ శాన్వి మొహం చూసేసరికి శాన్వి సిగ్గుపడుతుందని అర్థం చేసుకున్నాడు. ఇంకేం మాట్లాడుకుంటా తను కూర్చొని శాన్వి వైపే ఆరాధనగా చూశాడు. శాంతి గారు కాఫీ తీసుకుని వచ్చి ఆశ్రిత్కి శాన్వికి ఇచ్చారు. నాన్నగారి ఏరమ్మా ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారుగా అని అడిగారు. డాడీకి ఏదో ఫోన్ వచ్చిందమ్మా బయట మాట్లాడుతున్నారు చూడు అంది. శాంతి గారు కాఫీ కప్ తీసుకొని ప్రసాద్ గారి కోసం బయటకు వెళ్ళారు. ఆశ్రిత్ కాఫీ సిప్ చేస్తూ శాన్విని చూసి ఐవింగ్ చేశాడు. శాన్వి అందంగా సిగ్గుపడి కామ్గా కాఫీ తాగింది. కాఫీ కప్ అక్కడ పెట్టి బయలుదేరుతామా అన్నాడు. అని తల ఊపింది. ఒకసారి మేడన్ని కూడా పలకరించి వెళ్తానుండు, నిన్న వచ్చి కూడా తనని చూడలేదు కదా అన్నాడు. సరే అని ఇద్దరు కలిసి రూపీ ఉన్న డోర్ ఓపెన్ చేసి రూమ్లోకి వెళ్లారు. తన కళ్ళ ముందు దేవతలా అలంకరించుకున్న శాన్వి చాలా సింపుల్గా హుందాగా ఉన్న ఆశ్రిత్ ఇద్దరు జంటగా కనిపించేసరికి రూపీకి ఇద్దరు చాలా నచ్చారు. తనకి తెలియకుండానే వావ్ బ్యూటిఫుల్ యు ఆర్ లుకింగ్ అమేజింగ్ అంది. అక్కడే ఉన్న ధనంజయ్ గారు జగదీశ్వర్ గారు రూపీ మాటలకి ఆశ్చర్యపోయారు. ఆశ్రిత్ ముందుకు వచ్చి హాయ్ మేడం ఫీలింగ్ బెటర్ నా అన్నాడు. రూపీ మైండ్ ఫ్రీ అయిపోవటంతో ఓహో ప్లీజ్ నన్ను మేడం అని పిలవకండి, నేను మీ ఏజే, నన్ను పేరు పెట్టి పిలవండి, నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అంది. ఇద్దరు నవ్వుతూ మేమెంత అలా పిలవాలి అనుకున్నా మీరు మాకు ఓనర్ కదా కొంచెం కష్టమని చిన్నగా నవ్వాడు. రూపీ చిన్నపిల్లలా అలిగినట్టు మొహం పెట్టి నేనేమి మీ కంపెనీకి ఓనర్ని ఇంకా కాలేదు, ప్లీజ్ బీ ఫ్రెండ్స్, నాకు చాలా బోర్గా అనిపిస్తుంది, శాన్వి కూడా మేడం మేడం అని పిలుస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఇలా అయితేనే నేను ఇక్కడ వండలేను, నాతో ఫ్రెండ్లీగా ఉంటానంటే ఉంటానా అంతే. శాన్వి రూపీ బెడ్కి మరోవైపు వచ్చి ఓకే ఓకే ఇక నుంచి మేడం అని పిలవం, అలా అని రూపీ అని కూడా పిలవను, నాకు ఒక సిస్టర్ ఉంటే తనతో ఎలా ఉంటాను అలానే మీతో కూడా ఉంటాను అంది.
అదిగో చూడు, ఇంకా మీతోనే ఉంటాను మీరు అంటూ మాట్లాడుతున్నా. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అబ్బా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు అంతే. నాకు ఇంకా హాస్పిటల్లో ఉన్న ఫీలింగే ఉంది. నాకు జస్ట్ తలకు మాత్రమే దెబ్బ తగిలింది. ఏదో నా బాడీ అంతా డ్యామేజ్ అయినట్టు బెడ్ మీద పడేశారు. నా వల్ల కాదు అంటూ గౌరవంగా మాట్లాడింది. ఆశ్రిత్ సాన్వి రూపీ మాటలకు అవును కదా పాపం, గదిలోనే కట్టిపడేసినట్టుగా ఉంచేశాం అని ఫీల్ అయ్యి, అయ్యో అలా అని ఏమీ కాదు, నీ తలకి దెబ్బ తగిలింది, కాస్త జాగ్రత్తగా ఉండాలి, మేము దగ్గరగా ఉంటే ఏదో ఒకటి మాట్లాడించేస్తూ ఉంటాం, అది మంచిది కాదు. ఒక 4 రోజులు జాగ్రత్తగా ఉంటే మనం ముగ్గురము ఫ్రెండ్స్గా చక్కగా ఎంజాయ్ చేద్దాం. మేము ఆఫీస్ నుంచి రాగానే ఓ గంట నీతోటే టైం స్పెండ్ చేస్తామని మాట ఇచ్చింది రూపీ సంతోషంగా. అవునా, చాలా థ్యాంక్స్. ప్లీజ్ ఆశ్రిత్ చెప్పు, బిఏ ఫ్రెండ్, మేడం అని పిలవకు అంది. ఆశ్రిత్ నవ్వుతూ సరే మేడం అంటూ ఓ సారీ ఓకే రూపీ అన్నాడు. ఈరోజు మా ఫ్రెండ్ అండ్ ఆశ్రిత్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉంది, అక్కడికే వెళ్తున్నాం, లేదంటే నీతోటి పాటే ఉండేవాళ్ళం. ఈవినింగ్ కలుద్దాం, నువ్వు పోర్ ఫీల్ కాకు, ప్రశాంతంగా నిద్రపోని, మైండ్ ఎంత రిలాక్స్ అయితే నీకంత త్వరగా నయమైపోతుంది అంటూ ఇద్దరు బాయ్ చెప్పి రూమ్ నుంచి బయటికి వచ్చేశారు. రూబీకి ఆశ్రిత్ సాన్విని అలా చూసి చాలా ముచ్చటగా అనిపించింది. 4 రోజులుగా శాంతిగారితో సాన్వితో గడపటం వలన తనలో ఉండే గర్వం అహంకారం మాయమైపోయాయి. తను కూడా సాధారణ ఆడపిల్లలా ఆలోచించటం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఆశ్రిత్ని చూస్తుంటే తనకి ఏ విధమైన ఫీలింగ్ అనిపించటం లేదు. సాన్వి ఆశ్రిత్ జంటగా చాలా నచ్చారు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోవటంతో తన కోసం లక్ష్మి ఉంచిన జ్యూస్ తాగి టాబ్లెట్లు వేసుకుని కళ్ళు మూసుకుని నిద్రపోయింది. ధనంజయ్ గారు, జగదీశ్వర్ గారు రూపీ మాటలు, సాన్వి ఆశ్రిత్తో బిహేవియర్ వాళ్ళకు చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించాయి. ఆశ్రిత్ సాన్వి బయటికి వచ్చి గవర్నమెంట్ దగ్గర నిలబడి ఉన్న ప్రసాద్ గారికి శాంతి గారికి బయలుదేరుతున్నామని చెప్పి ముందుకు కదిలారు. శాంతి గారు వెళ్తున్న వారిని ఆపి, ఏంటి ఇద్దరు చేతులు ఒప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, మీ ఫ్రెండ్స్కి ఏమిస్తారు అని నవ్వు ఆపుకుంటూ అన్నారు. సాన్వి 4 కరచుకొని అయ్యో అవి అక్కడే పెట్టి మర్చిపోయానమ్మా అని వెనక్కి రాపోయింది. శాంతి గారు ఆపి, ముందుకు వెళ్ళిన వాళ్ళు వెనక్కి రావటం ఎందుకు, అక్కడే ఉండు తీసుకొచ్చిస్తా అని లోపలికి వెళ్ళి వాళ్ళు ముందు రోజు కొన్న బట్టల ప్యాకెట్స్ తీసుకొని శాన్వి చేతిలో పెట్టి జాగ్రత్తగా వెళ్ళిరండి అని మరీ మరీ చెప్పి, ఏదో ఒకరోజు నేను వచ్చి కలుస్తాను, ఇప్పుడు రాలేదని ఫీల్ కావద్దని చెప్పు అని ఇద్దరిని సాగతంపారు. సాన్వి కాస్త ఇబ్బందిగా బండి మీద కూర్చుంది. ఎందుకు సాన్వి అంత ఇబ్బంది పడుతున్నావు, కష్టంగా ఉందా కూర్చోవడానికి అని అడిగాడు. నీకేమయ్యా, ఫంక్షన్కైనా ఎప్పట్లానే చక్కగా ప్యాంటు షర్టు వేసుకున్నావు, నన్ను చూడు అమ్మ ఎలా తయారు చేస్తుందో, నాకెంత ఇబ్బందిగా ఉందో, అందరూ నన్ను వింతగా చూస్తారు, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఈ చీర చాలా స్మూత్గా ఉంది, బండి మీద నుంచి ఎక్కడ జారిపోతానేమో అనిపిస్తుంది అంది. ఆశ్రిత్ నవ్వుతూ, నీకు అంతగా జారి పడిపోతారని భయమేస్తే నా నడుం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకో, ఏదో అంటేరానివాడు అన్నట్టుగా అంత దూరంగా నిన్ను ఎవడు కూర్చోమన్నాడు, ఇప్పటికీ ఇంకా నీకు కొత్తేనా, కనీసం భోజనం మీద కూడా చెయ్యి వేసి కూర్చావా అన్నాడు. చాలు బాబు, నేను ఒకటంటే నువ్వు వేరే టాప్ తీసుకెళ్ళిపోక, నాకు చీర సరి చేసుకోవటమే సరిపోతుంది, ఇంక నేను చుట్టుకొని పట్టుకొని కూర్చోవాలా, అయినా మనం వెళ్ళేది ఏమంత దూరం కాదు, ఆ పక్క వీధిలోకి, నువ్వు ముందు చూసుకుని నడుపు అంటూ బయట చెంగు చీర కుర్చీలో జాగ్రత్తగా పట్టుకొని కూర్చుంది. 5 నిమిషాల్లోనే ప్రాణవి ఇంటికి చేరుకున్నారు. అప్పటికింకా కిరణ్ వాళ్ళు వచ్చినట్టుగా కనిపించలేదు. ఆశ్రిత్ సాన్వికి కిరణ్ వాళ్ళతో కలిసి ఇంట్లోకి వస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు. సరే అయితే అని సాన్వి ఒకతే ప్రణవి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆశ్రిత్ బయట గార్డెన్లో ఏర్పాటు చేసిన షామియానా కింద కూర్చున్నాడు. గౌతమ్కి సురేష్కి గ్రూప్ కాల్ చేసి, ఒరే త్వరగా రండిరా బోర్ కొడుతుంది అన్నాడు. మేం రెడీరా, మా గర్ల్సే లేటు, 1/2 గంటలో అక్కడ ఉంటాం, కిరణ్ వాళ్ళు వచ్చేసారా అని అడిగారు. ఇంకా లేదురా, నేను ఒక్కడనే వచ్చి ఇక్కడ ఈగల్ని తోలుకుంటున్నా, ప్రణవి కోసం సాన్వి త్వరగా వచ్చేసింది, మీరు త్వరగా వస్తే నాకు హ్యాపీ. ఓకే ఓకే వచ్చేస్తున్నామని కాల్ కట్ చేశారు. ప్రణవి అమ్మగారు సాన్వితో కలిసి ఆశ్రిత్ దగ్గరికి వచ్చి పలకరించారు. మా బంగారు బొమ్మని పెళ్లి చేసుకునే యువరాజు నువ్వే అన్నమాట, పర్వాలేదు మా బంగారు బొమ్మకి తగ్గట్టుగానే ఉన్నావు అని మెచ్చుకొని, కూర్చో బాబు నీకు టీ పంపిస్తానని లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ నిలబడి ఉన్న శాన్వి వైపు కనుబొమ్మలగిరేసి చూశాడు. శాన్వి 4 బయటపెట్టి వెక్కిరించింది. మీ ఫ్రెండ్స్ ఇంకా రాలేదా అని అడిగింది.
పెళ్లి కొడుకే రాలేదు, ఇంకా వాళ్ళు ఎందుకు వస్తారు? సరే సరే, నువ్వు ఇక్కడ కూర్చో, మరి నేను తన దగ్గరికి వెళ్తాను, ఎక్కడ ఉంటే బాగోతూ అంది. ఓకే, నో ప్రాబ్లం, గో అండ్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్రెండ్ అన్నాడు. శాన్వి హ్యాపీగా స్మైల్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది. వెళుతున్న శాన్వి వైపు చూస్తూ నడకకి అనుగుణంగా ఊగుతున్న పొడవాటి జడను చూసి, అబ్బా ఏముంటుంది మీ ఆడవాళ్ళలో, ఎటు చూసినా వయ్యారమే, ఆ వయ్యారాలతో మమ్మల్ని బానిసల్ని చేసుకుంటున్నారు అని నవ్వుకుంటూ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. లోపలికి వెళ్ళిన శాన్వి అప్పటి వరకు లోపల పూజలో ఉన్న ప్రణవిని చూడలేదు. పూజ అయిపోయి రూమ్లోకి వచ్చిన ప్రణవిని చూసి, ఏయ్ ఏంటే ఇది నువ్వేనా? నేనే గుర్తుపట్టలేకపోతున్నాను, కిరణ్ నిన్ను గుర్తుపట్టగలడా అంది. ప్రణవి పీక మొహం వేసుకుని, నాన్నేం చేయమంటావే, మా వదిన బ్యూటీషియన్ కదా, నేను ఎంత చెప్పినా వినకుండా పిచ్చి పిచ్చివని నా మొహానికి రాసి నన్ను ఇలా తయారు చేసింది. స్టేజ్ మీద నన్ను చూసి కిరణ్ ఎక్కడ పడిపోతాడేమోనని భయం వేస్తుంది. ఇప్పుడు కనుక తనతో మేకప్ వేయించుకోకపోతే పెళ్ళికి వేస్తాను అంది. అప్పుడు కంటే అదేదో ఇప్పుడే వేసుకోవడం బెటర్ అని అందుకే ఒప్పుకున్నాను. మరి ఓవర్గా ఉందా? ప్లీజ్ ఏదో ఒకటి సెట్ చేయవా? నా మొహం నాకే అద్దంలో చూసుకోవాలి అనిపించట్లేదు, నాకు నేనే వింతగా కనిపిస్తున్నాను, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యే అంది. సరే సరే, మరీ ఓవర్గా లేదు కానీ ఎప్పుడు న్యాచురల్గా ఉండే మొహం ఒక్కసారిగా ఇంత మేకప్తో చూసేసరికి అలా అనిపించింది. అంతే, లైట్గా నేను సెట్ చేస్తాను ఆగు అని వేసుకున్న ఫౌండేషన్ క్రీమ్ లైట్గా క్లీన్ చేసేసి మళ్ళీ యథావిధిగా తయారు చేసింది. ప్రణవికి అప్పటికి కొంచెం ప్రశాంతంగా అనిపించింది. తన మేకప్ సెట్ కావటంతో కూల్ అయిన ప్రణవి శాన్విని తేరిపారా చూసి, ఇదేంటే ఎంగేజ్మెంట్ నాదైతే నువ్వు ఇంత గ్రాండ్గా తయారయ్యో, యాక్చువల్లీ సింపుల్గానే తయారయ్యావు కానీ చూడటానికి నువ్వే చాలా అట్రాక్టివ్గా ఉన్నావు, ఎవరైనా చూస్తే నిన్నే పెళ్లి కూతురు అనుకుంటారేమో, భలే ముద్దొస్తున్నావు, అశ్విత్ వచ్చాడా అని అడిగింది. హా వచ్చాడే, తను నేను కలిసి వచ్చాం, పాపం ఒక్కడే బయట కూర్చున్నాడు, ఇంకా కిరణ్ వాళ్ళు తన ఫ్రెండ్స్ కూడా ఎవరు రాలేదు. ఓ అవునా, అది సరే, ఇంత అందంగా తయారయ్యావు కదా, అశ్విత్ నిన్ను ఊరికే వదిలేశాడా, ఒక చిన్న ముద్దు కూడా పెట్టలేదా అని అడిగింది. శాన్వి కళ్ళు పెద్దవి చేసి, ఒసే రాక్షసి ఏం మాట్లాడుతున్నావే తింగర్దానా, కిరణ్ నీకు ఇస్తాడు కానీ నువ్వేం బెంగ పెట్టుకోకు అంది. సర్లే కానీ నువ్వంత రెడీ అయిపోయావు కదా, ఇంక నేను బయటికి వెళ్తా, కిరణ్ వాళ్ళు వస్తే వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి ఉండాలి కదా అంది. నిజం చెప్పవే, కిరణ్కి వెల్కమ్ చెప్పటానికా లేక ఆశ్రిత్ని చూడకుండా ఉండలేకనా? నీ తలకై నోరు మూసుకోవే అంటూ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఉన్నారు. ఏ లోపి ప్రణవి అమ్మగారు, అమ్మ శాన్వి అబ్బాయి వాళ్ళు వచ్చేస్తున్నారు, నువ్వే ఎర్రనీళ్ళ పళ్ళని తీసుకెళ్ళి దిష్టి తీసి బొట్టు పెట్టి లోపలికి తీసుకుని రామ్మ, మా పిన్ని వాళ్ళు కూడా ఉన్నారు, నీకు తోడుగా వస్తారు, వెళ్ళు అని తొందర చేశారు. శాన్వి ప్రణవి వైపు చూసి, చూసావా అని కళ్ళగేసింది. ప్రణవి చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంది. శాన్వి పెద్దవాళ్ళందరితో కలిసి ఎర్రనీళ్ళు కలిపిన పళ్ళెంతో కిరణ్ వాళ్ళకి ఎదురెళ్ళి దిష్టి తీసి బొట్టు పెట్టి లోపలికి ఆహ్వానించి అందరినీ మర్యాదగా పలకరించి కూర్చోబెట్టింది. కిరణ్ వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ శాన్వి బాగా నచ్చింది. అంతే ప్రణవి చెల్లెలా అని అడిగారు. ప్రణవి అమ్మగారు అలాగే అనుకోండి అని చిన్నగా నవ్వి ఊరుకున్నారు. పంతులు గారు రావటంతోనే పూజా కార్యక్రమాలు మొదలుపెట్టి ముందుగా ప్రణవి చేత వినాయకుని పూజ చేయించారు. తర్వాత ముహూర్త సమయం దగ్గరికి రావటంతో కిరణ్ని ప్రణవిని కూర్చోబెట్టి ఉంగరాలు మార్పించారు. అంతా అక్షంతలు వేసి ఆశీర్వదించారు. ఫ్రెండ్స్ అంతా కలిసి కిరణ్కి ప్రణవికి గిఫ్ట్ ఇచ్చారు. ఉంగరాల మార్పిడి కార్యక్రమం పూర్తి కావటంతో పెద్దలు పిలిచి నిశ్చయ తాంబూలాలు కూడా ఒకరికొకరు మార్పించారు. లగ్న పత్రిక చదివి అందరికీ వినిపించారు. రానున్న 20 రోజుల్లో ముహూర్తం ఖరారు చేసినట్టుగా లగ్న పత్రిక సారాంశం చదివి వినిపించారు. కిరణ్ ఫ్రెండ్స్ సురేష్, గౌతమ్, ఆశ్రిత్ కిరణ్ని భోజలపైన ఎత్తుకొని బ్యాచిలర్ లైఫ్ నుంచి ఇక నీకు విముక్తి లభించింది అంటూ ఆట పట్టించారు. ఇంకా 20 రోజులు ఎదురు చూడాలి కుమారి ప్రణవి శ్రీమతి ప్రణవిగా మారటానికి అంది శాన్వి. అవును, నా తర్వాత శ్రీమతిగా మారేది నువ్వే, ఆ విషయం మర్చిపోకానంది. పంతులు గారు చేయాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి కావటంతో సంభావన తీసుకుని వెళ్ళిపోయారు. ప్రణవి తల్లి దగ్గర పర్మిషన్ తీసుకుని ఫ్రెండ్స్తో పాటు షామియాలోనే కూర్చుంది. కిరణ్ కూడా ప్రణవితో పాటే అక్కడే కూర్చున్నాడు.
శాన్వి సుధా లలితలను ప్రణవికి కిరణ్కి పరిచయం చేసింది. శాన్వి సుధా లలితల గురించి చెబుతున్నప్పుడు సురేష్ గౌతమ్ సిగ్గుపడటం గమనించిన కిరణ్, ఏంట్రా నాకు ఇక్కడేదో తేడా కొడుతుంది అన్నాడు. నువ్వంత ఆలోచించాల్సిన అవసరం లేదు. మన సురేష్ గాడు ఇదిగో ఈ సుధని ఇష్టపడుతున్నాడు, మన గౌతమ్ గాడు ఈ లలితను ఇష్టపడుతున్నాడు అని తనకు క్లారిటీ ఇచ్చాడు. ఆశ్రిత్, హో అయితే ఎవరికి వారు జంటలు అయిపోయారన్నమాట. సూపర్, ఇంకా పెళ్ళిళ్ళే మిగిలాయన్నమాట. వెరీ గుడ్ అన్నాడు. భోజనాల సమయం అవటంతో అంతా కలిసి భోజనాలు పూర్తి చేసి ఎవరు వారింటికి బయలుదేరిపోయారు. శాన్వి బలవంతం మీద ఇంకా రోబిన్ కూడా శాన్వి వాళ్ళ ఇంట్లోనే వండటం వలన సురేష్ గౌతమ్ సుధా లలిత శాన్వి వాళ్ళ ఇంటికి రావడానికి ఒప్పుకున్నారు. అంతా కలిసి శాన్వి ఇంటికి చేరుకున్నారు. శాన్వి ఆశ్రిత్ అందరినీ పరిచయం చేశారు. హాల్లో అందరి పరిచయాలు పూర్తయిన తర్వాత ముందుగా శాన్వి సుధా లలితలను రూపీ రూమ్లోకి తీసుకుని వెళ్ళింది. రూపీ ఆఫీస్ ఫంక్షన్లో చూడటంతో వాళ్ళని చూసి చిన్న స్మైల్ ఇచ్చింది. హౌ ఆర్ యూ మేడం అని ఇద్దరు అడిగారు. ఫైన్ అని సమాధానం ఇచ్చి ఊరుకుంది. ఆశ్రిత్ గౌతమ్ సురేష్ని తీసుకుని వచ్చాడు. వాళ్ళు కూడా రూపీని పలకరించారు. రూపీ వాళ్ళందరిని ఒకసారి పరికించి చూసి మీరంతా ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అని అడిగింది. గౌతమ్ తన తొందరపాటు ఇదితో చాలా హుషారుగా, మేమంతా కాలేజ్ మేట్స్, సుధా లలిత మాత్రం మీ ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత పరిచయం, శాన్వి కూడా మా క్లాస్మేట్ అయినా ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాతే పరిచయం ఏర్పడిందని చెప్పాడు. రూపీ, అదేంటి శాన్వి మీ క్లాస్మేట్ అయినప్పుడు అంత పరిచయం లేకుండా ఉంటుందా అని అడిగింది. రూపీ నార్మల్గా మాట్లాడటంతో గౌతమ్ ముందు తను ప్రవర్తించిందంతా మర్చిపోయి, అయ్యో ఏం చెప్పమంటారు మేడం, వీళ్ళిద్దరున్నారే చదువుకునే టైంలో చదువు తప్ప వీళ్ళు మరి ఏ విషయాన్ని పట్టించుకోలేదు. వాళ్ళ పక్కన బాంబు పడినా పట్టించుకునే రకం కాదు. మీకు ఇంకొక 8వ వింత చెప్తాను. మొదట్లో అంటే మా కాలేజ్ అయిపోయిన తర్వాత ఒకరోజు సర్టిఫికెట్ కోసం కాలేజీకి వెళ్ళాము. అప్పుడు మన ప్రబుద్ధుడు ఆశ్రిత్ గారు బైక్ స్టాండ్లో కూర్చుని ఒక అమ్మాయిని నార్మల్గా చూస్తున్నాను అనుకుంటూ సైట్ కొట్టాడు. మేము వచ్చి అడిగితే న్యూ అడ్మిషన్లో ఉంది, ఎవరా అని చూస్తున్నానని చెప్పాడు. మేము ఎవరా అని చూస్తే అక్కడ ఉన్నది శాన్వి. ఒరే ఆ అమ్మాయి మన క్లాస్మేటేరా బాబు, 4 సంవత్సరాలు కలిసి చదువుకున్నాం, ఆ మాత్రం నీకు న్యూ అడ్మిషన్ ఎవరో మన క్లాస్మేట్ ఎవరో తెలీదా అన్నా. ఈ ఒక్క ఉదాహరణ చాలనుకుంటా మీకు మా ఆశ్రిత్ గురించి తెలియటానికి. పోనీ వీడే ఇలా అనుకుంటే మన శాన్వి పాప ఏమైనా తక్కువ? ఒకే ఆఫీస్లో 1 నెల రోజుల పాటు కలిసి వర్క్ చేసిన ఒకరి ముఖం ఒకరి చూసుకోలేదంటే కరోనా నిబంధన వలన మాస్క్ ఉంది అనుకోండి, అది వేరే విషయం. ఒకరికొకరు ఎవరో తెలీదు అంటే ముఖ్యంగా క్లాస్మేట్ అనే విషయం తెలీదు. అంత గొప్ప వాళ్ళు కళ్ళ ద్వారానే ఒకరినొకరు అర్థం చేసుకుని కన్నుల భాషతోనే వారి ప్రేమని తెలియజేస్తున్నారు. అది మేడం వాళ్ళ స్టోరీ అని ముగించాడు. సురేష్ గౌతమ్ భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని గట్టిగా నొక్కేస్తూ, అరే మేడం అడిగింది వర్డ్ ఆన్సర్, నువ్వు ఎస్ఐ చెప్పావు. ఆమె కేవలం క్లాస్మేట్ అయినా ఒకరికొకరు తెలీదు అని మాత్రమే అడిగారు. నువ్వు పొట్టు పూర్వోత్తరాలతో సహా అంతా చెప్పావు. ఎందుకురా నీకంత తొందర? ఇప్పటికైనా కాస్త కంట్రోల్లో ఉండదు అని భుజం మీద గట్టిగా గిచ్చాడు. గౌతమ్ సురేష్ను దూరంగా తోసేస్తూ, నీ అబ్బా ఎందుకురా అంత గట్టిగా గిచ్చావు? మన మేడమే కదా, ఎలాగో నెక్స్ట్ క్వశ్చన్ అదే అవుతుంది, ఆమెకి ఎందుకు శ్రమ అని మొత్తం నేనే చెప్పేశాను. ఇంకా సేపు ఉంటే మన సంగతి కూడా చెప్పేవాడిని, నువ్వే బ్రేక్ వేసావు అన్నాడు. లలిత వచ్చి గౌతమ్ పక్కన నిలబడి నెత్తి మీద మొట్టి, కాస్త నోరు మూసుకొని ఉంటావా, నీ వల్ల మా అందరికి చెవి నొప్పి తలనొప్పి అంది. రూబీకి వాళ్ళంతా అలా సరదాగా మాట్లాడుకుంటూ అలరి చేసుకుంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటే చాలా నచ్చింది. తనతో ఫ్రెండ్స్ ఉండేవారు కానీ ఎప్పుడూ తనని పొగుడుతూ తన చేత షాపింగ్ మాల్స్కి తీసుకుని వెళ్ళి ఖర్చు పెట్టడం, పార్టీకి తీసుకెళ్లి ఖర్చు పెట్టడం తప్పితే ఇలా కలిసి ఉండటం, సరదాగా మాట్లాడుకోవడం తెలీదు. స్వచ్ఛమైన స్నేహం అంటే ఇలా ఉంటుందా అనుకుంది. రూబీ వాళ్ళని అలాగే చూస్తూ ఉంటే శాన్వి దగ్గరికి వెళ్ళి, ఏంటి నీకు అంత వింతగా అనిపిస్తుందా? వాళ్ళంతే ఎప్పుడూ అలాగే కట్టుకుంటూ ఉంటారు, వాళ్ళు కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పింది. శాన్వి రూబీని మేడం అని కాకుండా ఏకవచనంతో మాట్లాడిన దానికి అంతా ఆశ్చర్యపోతారు. ఆశ్రిత్ కూడా వాళ్ళంతా అంతే. రూబీ కొంచెం చానువిచ్చామంటే ఇలాగే కలిసిపోతారు, చాలా మంచివాళ్ళు, వర్క్ కూడా అలానే చేస్తారని చెప్పాడు. ఆశ్రిత్ కూడా రూబీ అని పేరు పెట్టి పిలిచేసరికి ఈసారి అంతా ఆశ్చర్యంగా ఆశ్రిత్ వైపు చూశారు. వాళ్ళలో వాళ్ళే, ఓహో ఈ 4 రోజుల్లో వీళ్ళొకటి అయిపోయారన్నమాట. ఓకే అంతా మన మంచికే, ఈ పిల్ల వల్ల ఏమి ఇబ్బందులు వస్తాయో అనుకున్నాను,
మంచి జరిగిందన్న మాట అని ఊరుకున్నారు. సాయంత్రం వరకు అక్కడే సరదాగా గడిపి శాంతి గారు వేసిన పకోడీలను ఎంజాయ్ చేస్తూ తిని రూపీకి బాయ్ చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి ఆశ్రిత్ కూడా బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆశ్రిత్ రవలి గారితో ఫంక్షన్ చాలా బాగా జరిగిందని అక్కడ ఫొటోస్ అన్ని చూపించాడు. చీరలు ఉన్న శాన్విని చూసి అబ్బా నా కోడలంత అందంగా ఉందా అంటూ శ్రీనివాస్ గారికి ఆ ఫోటో చూపిస్తాం. ఏమండి, ఇంకా మీరు అక్కడి నుంచి రావడానికి 4 రోజుల సమయం పడుతుంది. ఒకసారి పిల్లలిద్దరి జాతకాలు చూపించి నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టుకుంటే బాగుంటుంది. మీరుండగా ఒకసారి అన్నయ్య గారితో మాట్లాడండి. ముహూర్తాలు పెట్టడం ఎంతైనా మంచిది అనిపిస్తుంది అన్నారు. లేడికి లేచిందే పరుగుని నవ్వు అనగానే అన్నీ అయిపోతాయా? నేను రేపు మధ్యాహ్నానికి బయలుదేరుతాను. ఇప్పుడు పంతుల దగ్గరికి వెళ్ళి నేనేం చేస్తాను? నువ్వే వెళ్ళి ప్రిన్సెస్ శాంతిని తీసుకుని నిశ్చితాంబూలాలకి ముహూర్తాలు చూపించండి. దగ్గరైనా ఇబ్బంది లేదు. నేను సెలవు పెట్టుకుని వస్తాను. పెళ్లి ముహూర్తం అంటావా? ఎంత లేదన్నా 1-2 నెలల సమయం పడుతుంది. కాబట్టి అప్పటికి ఎలానో నేను ఇక్కడ వచ్చేస్తాను. అర్థమైందా? ఈ విషయం ఎక్కువ ఆలోచించేసి నీ చెట్టు బుర్ర పాడు చేసుకోకు అంటూ నెత్తి మీద చిన్నగా కొట్టారు. రావలి గారు చీరికోపంగా, మీరు ఎప్పుడు ఇంతే, సరే నేను చూసుకుంటా, పదండి త్వరగా భోజనం చేస్తే పాడుకుందరు. మళ్ళీ రేపటి నుంచి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు అని అందరికీ భోజనాలు వడ్డించారు. 4 రోజుల సమయం చాలా త్వరగానే గడిచిపోయింది. రూబీ గాయం దాదాపు మానిపోయింది. కానీ డాక్టర్ ఇచ్చిన సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉంది. రూబీకి ఇచ్చిన మాట ప్రకారం ఆశ్రిత్ శాన్వి రోజు సాయంత్రం రూబీతో గడిపేవారు. ముగ్గురు కలిసి లూడో క్యారం బోర్డు ఆడేవారు. రావలి గారు మంచి రోజు చూసుకుని ముందుగానే శాంతి గారికి విషయం చెప్పి ఆశ్రిత్తో కలిసి ఇంటికి వచ్చారు. ప్రసాద్ గారు రావలి గారితో, చెల్లమ్మ, మనకు తెలిసిన పంతులు గారు ఇక్కడ దగ్గరలోనే ఉన్నారు. నువ్వు శాంతి వెళ్ళి కలిసి రండి. శ్రీను వీళ్ళని బట్టి ముహూర్తం ఖాయం చేయించండి. ఆ రోజు పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిద్దామని చెప్పి రావలి గారిని శాంతి గారిని పంతులు గారి దగ్గరికి పంపించారు. రూపీ శాన్వితో ఆశ్రిత్తో ఎక్కువ గడపటం మూలన వాళ్ళతో చనువు ఏర్పడింది. పెద్దవాళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ కోసం ముహూర్తాలు చూపించడానికి వెళ్లారు అని తెలిసి రూపీ ఆశ్రిత్ని శాన్విని బాగా ఏడిపించింది. అంతలోనే నేను మీ ఎంగేజ్ ఫంక్షన్కి సరిగ్గా ఎంజాయ్ చేయలేనేమో. నేను ఇంతవరకు ఎప్పుడూ ఏ ఫంక్షన్కి అటెండ్ కాలేదు. మొదటి ఫంక్షన్ ఇదే. ఇప్పుడు నా హెల్త్ విషయంగా నన్ను ఫంక్షన్కి రానివ్వరేమో అని ఫీల్ అయింది. అలా ఏమీ లేదు. నువ్వు కూడా తప్పకుండా ఫంక్షన్ ఎంజాయ్ చేయొచ్చు. ఎంత లేదన్నా 10 రోజులు పడుతుంది. ఈ లోపల నువ్వు మ్యాక్సిమం కోలుకుంటావు. కాబట్టి అలాంటి అనుమానాలేవి పెట్టుకోవద్దు అన్నాడు. మీ ఇద్దరు మీ ఎంగేజ్మెంట్ షాపింగ్ చేసుకోరా? శాన్వి, నీకేమీ ప్లాన్స్ లేవా అని అడిగింది. నాకు అసలు అలాంటి ఐడియాలు లేవు. అమ్మ ఆంటీ ఏ చెప్తే అదే అంది. అదేంటి, నీకంటూ ఇష్టాలు అభిప్రాయాలు ఉండవా? ఎందుకు లేవు? నా ఇష్టాలని నా అభిప్రాయాలని ఎప్పుడు ఇంటే గౌరవిస్తారు. నేనేమి ఇష్టపడతానో నాకంటే వాళ్ళకి బాగా తెలుసు. అందువల్ల నేను వాటి కోసం ఎక్కువగా ఆలోచించను. నువ్వెంత లక్కీ కదా, చక్కగా డాడీ మమ్మీతో కలిసి హ్యాపీగా ఉన్నావు. అవును, నాకు డౌట్, ఇంతగా ప్రేమించే తల్లిదండ్రులను పెళ్లి చేసుకున్నాక వదిలి వెళ్ళాలి కదా, నీకు బాధ వేయదా? నువ్వు ఉండగలవా అని అడిగింది. శాన్వి కాసేపు మౌనం తర్వాత, ఎందుకుండదు, చాలా బాధ వేస్తుంది. కానీ అదేమి చిత్రమో, మెడలో 3 ముళ్ళతో గుండెలపై తాళి పడగానే అమ్మాయి ఆలోచనలు మారిపోతాయి. అత్తవారింట్లో తన తల్లిదండ్రులు తక్కువ కాకూడదని వారికి కావలసిన పనులన్నీ చేస్తూ వారి కోసమే ఎక్కువగా ఆలోచిస్తూ తన భర్త అవసరాలను చూస్తుంది. ఈ క్రమంలో తనకు తెలియకుండానే ఆమె తన తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాననే విషయాన్ని మర్చిపోతుంది. భర్త నుంచి పొందే ప్రేమ అనురాగం అన్నీ మరిపించేలా చేస్తుంది. అలా అని అమ్మాయికి తల్లిదండ్రులపై ప్రేమ లేదని కాదు. అమ్మాయి అంటేనే అమ్మ. ఒక అమ్మకి ఒక బిడ్డ ఉంటే ఎంత ప్రేమగా చూసుకుంటుందో, 10 మంది పిల్లలున్నా అంతే సమానంగా వారి ప్రేమను పంచుతుంది. అలాగే ఒక అమ్మాయికి పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులని ఎంతగా ప్రేమిస్తుందో, అలాగే అత్తింటి వారిని కూడా అంతే ఇదిగా ప్రేమిస్తుంది. తనపై వచ్చిన కొత్త బాధ్యతలు తనని బాధ్యతగా పెద్దరికంగా ఆలోచించేలా చేస్తాయి. అత్తవారింట్లో ఎంతో హుందాగా వ్యవహరించే ఆ అమ్మాయి అమ్మగారింటికి వెళ్ళగానే చిన్నపిల్ల అయిపోతుంది. అత్తవారింట్లో అందరికీ అన్ని సమకూర్చే అమ్మాయి పుట్టింటికి చేరగానే అన్నింటినీ మర్చిపోయి తల్లిదండ్రుల దగ్గర చిన్నపిల్లలా మారం చేస్తుంది. అదే పెళ్లి గొప్పతనం. ఎంతో ప్రేమగా ముద్దుగా పెంచుకున్న అమ్మాయి అత్తవారింటికి వెళ్ళగానే ఒక భార్యగా, కోడలిగా, మరి బాధ్యతాయుతంగా మెలుగుతుంది.
తన తల్లిదండ్రులను విడిచి దూరంగా ఉన్నాము అని బాధపడటం కంటే మనతో ఉన్న వాళ్ళని సంతోషపెడుతూ మన సంతోషంగా ఉంటే మన కన్న తల్లిదండ్రులు ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంటారు అని చెప్పడంతో ఆపింది. ఆశ్రిత్ రూపి రేపు వేయకుండా శాన్వి చెప్పిన వింటూ బొమ్మలా ఉండిపోయారు. ఆశ్రిత్ అక్కడ రూబీ ఉంది అనే విషయం కూడా మర్చిపోయి శాన్వి దగ్గరికి వెళ్ళి గట్టిగా గుండెలకి హత్తుకొని నోదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. శాన్వి కంగారుగా రూబీ వైపు చూస్తూ ఆశ్రిత్కి దూరం జరిగింది. ఆశ్రిత్ దూరం జరగకుండా శాన్వి భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరగానే ఉంచుకున్నాడు. రూబీ క్లాప్స్ కడుతూ, ఎంత చక్కగా చెప్పావు శాన్వి, నాకు అసలు ఇలాంటి విషయాలేమీ అస్సలు తెలియదు. అసలు పెళ్లి మీద నాకు గౌరవం లేదు. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోగానే అసలు అమ్మాయి ఎందుకు అన్ని వదులుకొని వెళ్ళాలి అని ఆలోచించాను. కానీ ఒక కొత్త ప్రపంచంలోకి కొత్త ఆనందాల్ని వెతుక్కుంటూ కొత్త జీవితం గడపటానికి అని అస్సలు ఆలోచించలేదు. నిజంగా నీ ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నాయి. నాదొక చిన్న సందేహం, మనం ఎంత గొప్పగా ఆలోచించి అత్తవారింట్లో అడుగుపెట్టినా కూడా మరి వాళ్ళు కూడా మన పట్ల ఆ విధంగా ప్రవర్తించాలిగా. మరి చాలామంది అత్తవారింట్లో అడుగుపెట్టిన అమ్మాయిలకి అత్తింటి వేధింపులు, భర్త సాధింపులు ఎందుకు ఎదురవుతున్నాయి అని అడిగింది. నువ్వు అడిగింది కూడా చాలా మంచి ప్రశ్న రూపి. మనం మాత్రమే మంచిగా ఆలోచించి మంచిగా ఉంటే సరిపోదు కదా. అవతల వారికి కూడా మన వైపు మనం చేసే పనుల గురించి ఆలోచించటం ఎంతైనా ముఖ్యం. నా వరకు నన్ను ప్రాణంగా ప్రేమించే ఆశ్రిత్ నన్ను కూతురి కంటే ఎక్కువగా చూసుకునే అత్తమామలు దొరికారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. కానీ నేను బాగా నమ్మేది ఒకటే, థింక్ పాజిటివ్. మనం ఏ విషయమైనా సరే పాజిటివ్గా ఉంటే అంతా మన మంచికే అనే ఆలోచనలతో తీసుకుంటే మొదట మనకు వ్యతిరేకత ఎదురైనా ఖచ్చితంగా ఏదో ఒక రోజున మనల్ని అర్థం చేసుకొని మనకి వారి ప్రేమను పంచుతూ అండదండగా ఉంటారు. అంతేకాని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, మనం ఎంత ప్రేమగా చూసుకుంటున్నా కూడా వాళ్ళు మనల్ని ఇష్టపడటం లేదు, అదే నా పుట్టింట్లో ఉంటే నాకు ఇలా ఉండదు కదా అనే ఆలోచన మొదలుకి రాకూడదు. అలా వచ్చిందా ఆ కాపురం నారికం అవుతుంది. భర్త విషయంలోనైనా అత్తమామల విషయంలోనైనా ఓర్పు సహనం చాలా అవసరం. ఎప్పుడైనా సరే ఒకటి మనం అలవర్చుకోవాలి. మన అనే వాళ్ళ దగ్గర మాత్రమే మన కోపాన్ని, వ్యతిరేకతను స్వతంత్రంగా చూపించగలం. కాబట్టి మనల్ని వ్యతిరేకిస్తున్నారని, మనల్ని ఇష్టపడటం లేదని మనం వారిని ద్వేషించటం మొదలు పెట్టుకడతాం. ప్రేమ ఎప్పటికైనా ప్రేమని తిరిగిస్తుంది. కొద్దిగా వెళ్ళ చోట వారి అలవాట్లను పాటిస్తూనే మనకి స్థిరమైన ఆలోచనలు వారికి కొద్ది కొద్దిగా తెలియజేస్తూ ఉండటం మూలాన వారు కూడా మనల్ని అర్థం చేసుకుంటారు. కొత్త కోడలిగా అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే కోడలిపై ఒక అభిప్రాయం తెచ్చుకోవటం అత్తమామలకి సరికాదు. అలానే అత్తమామలపై ఒక అభిప్రాయానికి రావటం ఆ అమ్మాయికి సరికాదు. వారిద్దరి నడుమ భర్త అనే వ్యక్తి నాలుగిపోకూడదు. వారిద్దరికి వారధిగా మారాలి. అందుకే ఆ పాత్ర చాలా ముఖ్యం. అతిగా భార్య దగ్గర వాళ్ళ ఇంటి అలవాట్లని, గొప్పతనాన్ని పొగడకూడదు. అలానే భార్య తరపు వ్యక్తులని తక్కువ చేసి మాట్లాడకూడదు. ముందుగా భార్య దగ్గర అయ్యేది భర్తకి. కాబట్టి భర్త ముందుగా స్నేహితుడిగా మారి తన ఇంటి అలవాట్లని, మనుషుల ప్రవర్తని నెమ్మదిగా భార్యకే తెలియచేయాలి. తద్వారా ఆ భార్య కూడా వారిని అర్థం చేసుకొని వారికి అనుగుణంగానే ఉంటూ తనకు నచ్చినట్టుగా సంసారాన్ని సాగించవచ్చు. ఇది పూర్తిగా నా అభిప్రాయం. అందరికీ ఇలానే ఉంటుంది, ఇలానే జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పలేను. ఏది ఏమైనా మన ఆలోచన విధానమే అన్ని వేళలా మనకి మంచి చేస్తుంది. మంచి ఆలోచనలు చేయటం ఎంతైనా మంచిది. నిజం సాన్వి, నువ్వు చెప్పింది అక్షర సత్యం. ఇంత మంచి విషయాలు నాకు ఎప్పుడూ ఎవరు కూడా చెప్పలేదు. నాకు కూడా పెళ్లి చేసుకొని మంచి భార్యని అవ్వాలనిపిస్తుంది అంది. శాన్వి దగ్గరికి వెళ్ళి తన పక్కన కూర్చుని తన మెడ చుట్టూ చేతులు వేసి, తప్పకుండా నీకు కూడా తగ్గిపోగానే మంచి అబ్బాయిని చూసి నీకు నేనే పెళ్లి చేసేస్తా సరేనా అని మొక్కు పట్టుకుని అటు ఇటు ఊపింది. ఆశ్రిత్కి శాన్వి మాటలకి అప్పటి వరకు ఉన్న ప్రేమ గౌరవంగా మారిపోయింది. అమ్మాయిలు ఇంత ఉన్నతంగా ఆలోచిస్తే ఎవరైనా వాళ్ళని గౌరవిస్తారు, ప్రేమిస్తారు, వాళ్ళ మాటలకి విలువనిస్తారు అని అనుకున్నాడు. రూపి, శాన్వి సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా తానక్కడ ఎందుకులే అని హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. ప్రసాద్ గారు, ఆశ్రిత్ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఈ లోపు పంతులు గారి దగ్గరికి వెళ్ళిన శాంతి గారు, రవలి గారు తిరిగి వచ్చారు. ఇద్దరి ముఖాలు డల్గా ఉండటంతో ఏం జరిగింది అని అడిగారు.
ప్రసాద్ గారు, శాంతి గారు, ఏం లేదండి. ఇద్దరి జాతకాల ప్రకారం రేపు ఎల్లుండిలో ముహూర్తం ఉందట, లేదా 15 రోజుల తర్వాత కానీ ముహూర్తాలు బాగాలేవంట. అందుకే ఏం చేయాలో తెలియక తిరిగి వచ్చేసాం అన్నారు. దానికేనా? సరేలే, ఇప్పుడు కంగారు ఏముంది? శ్రీనుతోటి సాయంత్రం మాట్లాడి అప్పుడు ఆ 15 రోజుల తర్వాత వచ్చే ముహూర్తాన్ని ఖాయం చేద్దాం అన్నారు. రావుల గారు కూడా, సరే అన్నయ్య, ఏం చేస్తాం, మనం అనుకోగానే జరిగిపోతాయా అన్నీను. మీరు ఆయన మాట్లాడుకున్న తర్వాత మీరే ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం ఖాయం చేసుకురండి. 15 రోజుల సమయం కాబట్టి మనం అందరినీ పిలవటానికి కూడా టైం దొరుకుతుంది. మీ ఇంట్లో ఒకే అమ్మాయి, మా ఇంట్లో ఒకటే అబ్బాయి. ఇప్పుడైనా బంధువులందరికీ పిలుచుకోవాలి కదా, ఇది మన మంచికే. ఇంక నేను బయలుదేరుతాను అని అన్నారు. శాంతి గారు, అబ్బా వెళుతులే వదినా, మరీ అంత తొందర పడిపోకు. నైట్ డిన్నర్ ఇక్కడ చేసి అప్పుడు వెళుతులే, కాసేపు ఉండు అని అన్నారు. శాంతి గారి మాటలకి సరే అయితే అలాగే ఉంటానని రూపి గదిలోకి వెళ్ళారు. రావులి గారు రూబితో చాలాసేపు చాలా విషయాలు మాట్లాడారు. రూబి కూడా చాలా ఆసక్తిగా రావులి గారు చెప్పిన మాటలు విన్నది. చిన్నప్పటి నుంచి తను ఏం కోల్పోయిందో, తను ఎలా పెరిగిందో అన్నీ తన కళ్ళ ముందు మెదిలాయి. తన ప్రవర్తన తలుచుకుని సిగ్గుపడింది. డిన్నర్ టైం అవటంతో అంతా కలిసి డిన్నర్ పూర్తి చేశారు. ఆస్ట్రేట్ రావులి గారు అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. రోజులు గడుస్తున్నాయి. రూపి ఆరోగ్యం మెరుగుపడింది. తన ఆలోచన విధానం, తన ప్రవర్తన దాదాపుగా మారిపోయింది. ప్రణవి కిరణ్ల పెళ్లి దగ్గర పడింది. 4 రోజుల్లో వారి పెళ్లి జరిగితే ఫ్రెండ్స్తో మళ్ళీ కలవలేము, బెంగళూరు వెళ్ళిపోతాం కదా అని కిరణ్ ఫ్రెండ్స్ అందరికీ బ్యాచులర్ పార్టీ అరేంజ్ చేశాడు. తన క్లోజ్ ఫ్రెండ్స్ని మాత్రమే ఆ పార్టీకి ఆహ్వానించాడు. రూబీ కూడా వీళ్ళతో ఫ్రెండ్లీగా ఉండటంతో రూబీని కూడా ఇన్వైట్ చేశాడు. ఆ రోజంతా కిరణ్ ఏర్పాటు చేసిన పార్టీకి ఒక ఓపెన్ గార్డెన్ రెస్టారెంట్లో కలుసుకున్నారు. అదేంట్రా కిరణ్, పార్టీకి అందరం వచ్చాం, అసలైన పెళ్లి కూతురు ఇంకా రాలేదేంటి? మేకప్ అవ్వటానికి టైం సరిపోలేదా ఏంటి మీ మేడం గారికి అంటూ జోక్ చేశాడు గౌతమ్. అబ్బా అదేం లేదులేరా బాబు, మేమిద్దరం స్టార్ట్ అవుతున్నాం. అప్పుడే కరెక్ట్గా లాస్ట్ మినిట్లో వాళ్ళ మావయ్య వాళ్ళు అమెరికా నుంచి వచ్చేసారు. వాళ్ళ ముందే రావాలి, ఫ్లైట్ మూలన మేము బయలుదేరే టైంకి వచ్చారు. వాళ్ళు వచ్చి రాగానే మేము వెళ్ళిపోవటం బాగోదు కదా, అందుకే తను కాసేపు వాళ్ళతో స్పెండ్ చేసి వస్తా అని చెప్పింది. నేను కూడా రాకపోతే మీరు వెయిట్ చేస్తూ ఉంటారు అని బాగోదని నేను ఒక్కడనే వచ్చాను, అది విషయం అన్నాడు కిరణ్. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ ఉన్నారు. రూపి అందరితో చాలా చక్కగా కలిసిపోయింది. ఎంతసేపు ఇలానే ఉంటాం, మీ ఓడ్బీ వచ్చేలోపు మనం ఏదైనా గేమ్ ఆడదాం అందరము అంది. గౌతమ్ ఉత్సాహంగా, ఓ నైస్, ఏం గేమ్ ఆడదాం అన్నాడు. ఏముంది, ఎన్ని గేమ్స్ ఉన్నా ట్రూత్ ఆర్ డేర్ గేమ్కి సాటి రాదు, సో ఆ గేమే ఆడదాం అంది రూపి. ఓకే, మేము ఎంతవరకు ఎప్పుడూ ఆడలేదు, అలాగే ఆడదామని వెయిటర్ని పిలిచి ఒక కూల్ డ్రింక్ బాటిల్ తెప్పించి టేబుల్ మీద ఉన్న అన్నింటినీ క్లీన్ చేయించారు. అంతా ఎక్సైటింగ్గా చూశారు. రూబీ బాటిల్ని తెప్పి వదిలింది. ఎవరి వైపు బాటిల్ ముందు వైపు ఆగుతుందని ఆత్రంగా చూస్తూ అన్నారు. స్పీడ్గా తిరిగే బాటిల్ కాస్త స్లో అయి సురేష్ ముందు ఆగింది. సురేష్ పైకి నవ్వుతూ, చచ్చండ్రా దేవుడా, ఫస్ట్ నాకే రావాలా? ఇప్పుడు ఈ మేడం ఏం అడుగుతుందో ఏంటో అని మనసులోనే భయపడ్డాడు. ట్రూత్ ఆర్ డేర్ అని అడిగింది రూబీ. సురేష్ ఒక్క క్షణం ఆలోచించి డేర్ అన్నాడు. రూబీ ఒక కార్నింగ్ స్మైల్ ఇస్తూ, నువ్వు ఎంతో ఇష్టపడుతున్న సూతని నీ మొహంలో కేవలం నవ్వుతున్న ఫీలింగ్ మాత్రమే ఉంచి నవ్వుతో లాగిపెట్టి ఒకటి కొట్టాలి అంది. రూబీ అన్నదానికి అంతా షాకింగ్గా చూశారు. సురేష్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. రూబీ చెప్పినట్టుగా చేస్తే సుధ అంతకంత రెట్టింపు తిరిగిస్తుంది. అలా చేయకపోతే అందరూ తనకి ధైర్యం లేదు అనుకుంటారు. ఏం చేయాలో తెలియక బెక్కమొహం వేసుకుని రూబీని రిక్వెస్ట్ చేస్తూ, ప్లీజ్ మేడం, ఇది నా వల్లే కాదు, ఇప్పుడు నాకు ధైర్యం ఉందని నిరూపించుకోవడానికి తనను ఒకటి కొట్టినా ఇది మనసులో పెట్టుకొని నన్ను జీవితాంతం ఆడుకుంటుంది. నన్ను క్షమించండి మేడం, నా వల్ల అస్సలు కాదని చేతులు ఎత్తేశాడు. సురేష్ మాటలకి అంతా నవ్వుకున్నారు. రూబీ మరలా బాటిల్ తిప్పింది. ఈసారి బాటిల్ లలితను పాయింట్ చేసింది. లలిత వైపు బాటిల్ ఆగగానే గౌతమ్ గుండెల్లో రాయి పడ్డట్టు అయింది. ఇప్పుడు రూపీ మేడం ఎలాంటి టాస్క్ ఇస్తుందో, అసలు ఈ లాలీ పాప ట్రూత్ లేదా డేర్లో ఏది ఎంచుకుంటుంది అని చెవులు రిక్కించి
కళ్ళు పెద్దవి చేసి లలిత వైపే చూశాడు. లలిత రూపి అడగకముందే ట్రూత్ అంది. గౌతమ్ లలిత ట్రూత్ ఎంచుకోగానే అమ్మయ్య నేను సేఫ్ అని తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. అంతే రూపి ఎలాంటి క్వశ్చన్ అడుగుతుందా అని చూశారు. రూపి గౌతమ్ వైపు ఒక లుక్ ఇచ్చి లలితను చూసి ఈ గౌతమ్ని చూడగానే మొదటి చూపులో నీకు కలిగిన ఫీలింగ్ ఏంటి అని అడిగింది. లలిత ఏమాత్రం తడబడకుండా వెంటనే ఇలాంటి మంకీస్ కూడా సాఫ్ట్వేర్ జాబ్లోకి వస్తున్నాయా అని అనుకున్నాను అంది. లలిత ఆన్సర్కి అంతా పొట్ట పట్టుకొని పడి పడి నవ్వారు. గౌతమ్ అందరి వైపు బిగ్గమొహం వేసుకొని చూస్తూ ఉండిపోయాడు. రూబీ మరలా బాటిల్ తిప్పింది. ఈసారి బాటిల్ ఆశ్రిత్ వైపు చూపిస్తూ ఆగింది. అందరూ అలర్ట్ పొజిషన్కి వచ్చి రూబీ ఆశ్రిత్ని ఏం అడుగుతుందో అని చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూశారు. రూబీ ట్రూత్ ఆర్ డేర్ అని అడిగింది. ఆశ్రిత్ ట్రూత్ అన్నాడు. రూబీ ఒక్క క్షణం ఆలోచించి నువ్వు మొట్టమొదటిసారిగా ఇంప్రెస్ అయిన అమ్మాయి ఎవరు? ఇలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది నేను పెళ్లి చేసుకోవటానికి అని ఎవరిని చూసి అనిపించింది అని అడిగింది. అంతా ఓఫ్ ఏంటి మేడం మరీ ఇంత సింపుల్ క్వశ్చన్ అడిగారు? దానికి ఆన్సర్ మన కళ్ళ ముందు రెడీగానే ఉందిగా. చాలా ఈజీగా క్వశ్చన్ వేశారు. మన వాడిని అడగాల్సింది అలాంటి క్వశ్చన్ కాదు. ఇప్పటికీ ఒక్కసారైనా మందేశావా? మీ అమ్మగారికి నాన్నగారికి ఏ విషయంలో అయినా సరే చెప్పకుండా దాచావా? ఇలాంటివి అడగాలి. ఇంకా చెప్పాలంటే మనోడు ఎలానో సాఫ్ట్, అక్కడ మన సాన్వి పాప కూడా సేమ్. సో వాళ్ళ కోసం ఏదైనా రొమాంటిక్గా ప్లాన్ చేయాల్సింది. ఛాన్స్ మిస్ చేశారు మేడం అన్నాడు గౌతమ్. రూబీ కోపంగా గౌతమ్ వైపు ఒక లుక్ ఇచ్చి ప్లీజ్ షట్ యువర్ మౌత్ గౌతమ్. ఆశ్రిత్ టెల్ మీ యువర్ ఆన్సర్ అంది. సాన్వి ఆశ్రిత్ వైపే నవ్వుతూ చూసింది. ఆశ్రిత్ అందరి వైపు ఒకసారి చూసి సాన్వి వైపు ఒక క్షణం పాటు తేరిపార చూసి ట్రూత్ అంటే నిజమే చెప్పాలి. యాక్చువల్గా నేను ఎప్పుడు నా మనసులో ఏముందో అదే చెప్తాను. రూపీ మేడం అడిగిన క్వశ్చన్ నేను మొట్టమొదటిసారిగా ఇంప్రెస్ అయిన అమ్మాయి ఎవరు? ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకున్న అమ్మాయి ఎవరైనా ఉన్నారా అని. అంతేగా అన్నాడు. అంతా ఆశ్రిత్ ఏం చెప్తాడని చెవులు రెక్కించి వింటున్నారు. ఒక్క క్షణం ఆగి అవును ఉన్నారు, అదే మీరనుకున్నట్టుగా శాన్వి కాదు అన్నాడు. ఒక్కసారిగా అక్కడ అంతా నిశ్శబ్దం ఆవరించింది. ఆ అమ్మాయి ఎవరో నాకు కూడా తెలీదు. ఒకసారి అనుకోకుండా తన మాటను విన్నాను. తన మాటల్ని బట్టి ఆ అమ్మాయి మనస్తత్వాన్ని మానసితనాన్ని నేను అర్థం చేసుకున్నాను. ఇల్లంటి అమ్మాయి భారీగా వస్తే ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది అనుకున్నాను అని తను చెప్పాలనుకున్నది పూర్తి చేసి కామ్గా కూర్చున్నాడు ఆశ్రిత్. ఆశ్రిత్ నుంచి అలాంటి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయని అంతా షాకింగ్గా అలాగే చూస్తూ ఉండిపోయారు. సుధా లలిత ఆశ్రిత్ మాటలకి సాన్వి ఏమైనా ఫీల్ అయిందేమో అని తన వైపు చూశారు. సాన్వి నార్మల్గానే ఉంది. రూబీ గేమ్ కంటిన్యూ చేసింది. గౌతమ్ వంతు కిరణ్ వంతు ఒకరి తర్వాత ఒకరికి వచ్చింది. సాన్వి కాసేపటికి ప్లీజ్ గాయస్ మీరు కంటిన్యూ చేయండి, నాకు కొంచెం హెడేక్గా ఉంది, నేను ఇంటికి వెళ్ళిపోతాను అంది. సాన్వి సడన్గా అలా అనేసరికి అందరికీ ఏమీ అర్థం కాదు. కిరణ్ సాన్వి దగ్గరికి వచ్చి నువ్వు వెళ్ళిపోతే ఎలా? ఇంకా నీ ఫ్రెండ్ రాలేదు, ఇందాకే మెసేజ్ చేసింది, బయలుదేరిందంట, 5 minutesలో ఇక్కడ ఉంటుంది, తను వచ్చేటప్పటికే నువ్వు లేకపోతే తను ఫీల్ అవుతుంది, ప్లీజ్ కాసేపు వెయిట్ చేయవా అని అడిగాడు. లేదు కిరణ్ నాకెందుకో చాలా అనీజీగా ఉంది, ప్లీజ్ లెట్ మీ గో అంది. ఆశ్రిత్ అందరి వైపు చూసి ఓకే గాయ్స్ సాన్విని తీసుకుని వెళ్తాను, ప్లీజ్ యూ ఎంజాయ్ మేడం, మీరు జాగ్రత్తగా మీ కార్లో వచ్చేయండి, గౌతమ్ సురేష్ మేడంని జాగ్రత్తగా కార్ ఎక్కించి ఇంటికి పంపించండి అని సాన్వితో కలిసి వెళ్ళటానికి ముందుకు కదిలాడు. సాన్వి ఆశ్రిత్ని ఆపి నో నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు కూడా వచ్చేస్తే బాగోదు, నేను క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాను, నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు వాళ్ళతో ఎంజాయ్ చేసిరా అని ఆశ్రిత్ సమాధానం కోసం కూడా చూడకుండా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. శాన్విలో ఎప్పుడూ అలాంటి బిహేవియర్ చూడని ఆశ్రిత్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఇదేంటి ఇలా అంటుంది, తన క్లోజ్ ఫ్రెండ్ ఇంకా రాలేదని తెలిసి కూడా చిన్న హెడేక్ కారణంగా చూపించి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చూస్తుంది. నేను కూడా వస్తా అంటే నేను రావద్దు అని చెప్పింది, ఏం జరిగే ఉంటుంది అని చాలాసేపు అక్కడ నిలబడి వండిపోయాడు. సురేష్ ఆశ్రిత్ దగ్గరికి వచ్చి ఒరే సాన్వి ఫీల్ అయినట్టుందిరా, అయినా నువ్వేంట్రా అలా అంటే ఆన్సర్ ఇచ్చావు, వేరే ఏదైనా చెప్పి ఉండాల్సింది కదా, ఏ అమ్మాయి అయినా సరే తను పెళ్లి చేసుకునే అబ్బాయికి తనే మొదటి ఇంప్రెషన్ కావాలి అనుకుంటుంది కదా, అలాంటిది నువ్వు ఎవరే తెలియని అమ్మాయిని
మాటలు విని ఇంప్రెస్ అయ్యాను అని అందరి ముందు అలా అన్నావు. శాన్వి ఆ మాటలకి ఫీల్ అయి ఉంటుంది కదరా. నువ్వు వెళ్ళురా, ఒక్కసారి తనతో మాట్లాడు, ఆ ఫీలింగ్ పోతుంది అని పంపించాడు. ఆశ్రిత్ కూడా ఏంటి నేను అలా అన్నందుకు తానేమన్నా ఫీల్ అయి ఉంటుందా, శాన్వి అలాంటి విషయాలు అసలు పట్టించుకోదు అనుకుంటూ గార్డెన్ ఏరియాలో నుంచి ఆ రెస్టారెంట్ ముందుకు వచ్చి బయటికి వచ్చి చుట్టూ చూశాడు. ఈ లోపుగా బైక్ పార్క్ చేసి మోకానికి కట్టుకున్న స్కార్ఫ్ తీసి లోపలికి నడుచుకుంటూ వస్తున్న ప్రణవి బయట నిలబడి ఉన్న ఆశ్రిత్ని చూసి హాయ్ ఆశ్రిత్, ఎక్కడున్నావేంటి అని పలకరించింది. ఆశ్రిత్ ప్రణవి వైపు చూసి ఈ అమ్మాయి ఎవరో, నేనెవరో తెలిసినట్టుగా మాట్లాడుతుంది అనే క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూసి ఈ అమ్మాయిని నేను ఎక్కడ చూశాను అని ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి చాలా వరకు ప్రయత్నించాడు. హఠాత్తుగా తనకి ఆ రోజు పార్క్ బయట స్కూటీ పైన వెళ్తున్న ఆ అమ్మాయి వెనకాల ఉన్న మరొక అమ్మాయి తానే అని గుర్తు తెచ్చుకొని ఎగ్జైటింగ్గా మీరు ఆ రోజు పార్కుకు వచ్చారు కదా అన్నాడు. ఆశ్రిత్ క్వశ్చన్కి ప్రాణవి వాట్, ఏం మాట్లాడుతున్నావు ఆశ్రిత్ అంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.